మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. పాజిటివ్ కూడా ఉంది, నెగటివ్ కూడా అంటే నెగటివ్ ఎక్కువ గెయిన్ అవుతుందండి. ఎలాగంటే దట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ అంటే రకరకాలు ట్యాబూస్ వచ్చేస్తున్నాయి అందులోకి, అండ్ అశ్లీలమైనవి కూడా వచ్చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ షార్ట్స్, వాటిలో హెల్ప్ ఇట్ అండి వెన్ సెన్సర్ లేని మీడియా అది. సో సెన్సర్ లేని మీడియా, సో యూ కాంట్ హెల్ప్ ఇట్ ఎవరు ఏం పోస్ట్ చేస్తున్నారు అన్నది. సో అది దిస్ అగైన్ మనిషిలోనే అవేర్నెస్ ఉండాలి. వాళ్ళ ఇప్పుడు ఇదంతా విల్ గో బ్యాక్ టు మనం ఎలా పెరిగాము, మనం ఎంతవరకు మనం అబ్జర్వ్ చేసుకోగలము, లేకపోతే మన పిల్లలకి ఇప్పుడు మా అమ్మాయిని లేకపోతే ఎవరన్నా కానీ. సో వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఇన్ అ వే దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ అన్నది నేర్పించుకోవాలి స్కూల్స్లో కానివ్వండి, ఇళ్ళలో. అంటే అది ఇప్పుడు వేరే సెపరేట్ కరికులం రావాల్సిన అవసరం వచ్చేసింది. హౌ టు హ్యాండిల్ అని. అవును, హౌ టు హ్యాండిల్. ఈ మధ్య స్కూల్స్ లో పిల్లలకి టచ్ నేర్పుతున్నారు. అవును అవును. అంటే ఎవరైనా టచ్ చేస్తే అది ఏంటన్నది అర్థం చేసుకోవడం అన్నది. అవును, ఇంతకుముందు లేదు అది. ఇంతకుముందు ఇప్పుడు ఎవరన్నా కానీ బ్యాడ్గా బిహేవ్ చేసినా కానీ ఇంటికి వచ్చి చెప్పాలా లేదా అని భయపడేవాళ్ళు. సో దట్ ఫియర్ వాజ్ దేర్. పేరెంట్స్ తోటి అంత ఫ్రెండ్లీగా ఉండలేక చాలా పరిస్థితుల్లో చాలామంది అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి చాలా ఇబ్బందులు పడ్డారు. సో కానీ ఇప్పుడు పిల్లలు దే అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఓకే వీళ్ళు నాతో సరిగ్గా మాట్లాడలేదని. అండ్ ఈ జెన్సీ పిల్లలు ఆర్ లైక్ సూపర్ స్మార్ట్ అండి. వాళ్ళకి అసలు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. పుట్టడమే అంత నాలెడ్జ్ పుట్టేస్తుంది. సో వాళ్ళకి అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే సెన్సిటివిటీ కూడా పెరిగిపోతుంది వాళ్ళలో. సో వాళ్ళు ఏదన్నా కానీ ఆ రెసిలియంట్ నేచర్ తగ్గుతోంది. సో ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేక సో దానికి అప్సెట్ అయిపోయి ఈ వర్డ్స్, ఈ డిప్రెషన్ అన్న వర్డ్, ఇంకా ఏవేవో కొత్తవి నేర్చుకుంటూ ఉంటారు. సడన్గా ఐఎమ్ ఇన్ డిప్రెషన్ అంటారు. ఆ ఏజ్కి what do you mean? I mean, you're in depression. And see, there are genuine cases where, people go through that, the thing, depression కానివ్వండి ఏదైనా కానీ. బట్ ఈ ఊరికేనే ఇది ఇన్స్టాలో చూసారు లేకపోతే యూట్యూబ్లో చూసారని నాకు డిప్రెషన్ ఉంది అంటే అది కూడా జరుగుతుంది. అవును. I've seen people who don't even, it's not even a problem, but they kind of magnify that in their minds, and then దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటా నాకు ప్రాబ్లం ఉంది అని అక్కడ కూర్చుంటారు అంతే. సో దే డోంట్ ఈవెన్ అది నేర్పించాలి. ఐ ఫీల్ జనరేషన్కి సీ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. రాని హ్యూమన్ మమ్మ అంటది మానవ జనమే ప్రాబ్లమ్స్. సో దేవుడు ఇచ్చాడు అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయండి అని అవి కూడా ఒక బుట్లో వేసి ఇచ్చాడు. సో యూ విల్ హ్యావ్ టు ఫైండ్ అ వే అవుట్. ఎక్కడికన్నా కానీ మనకి ఈ ప్రాబ్లం వచ్చిందంటే వీల్ హ్యావ్ టు ఫైండ్ అ వే అవుట్, దాని సొల్యూషన్ వెతుకొని వీ హ్యావ్ టు లివ్ లైఫ్. మీకు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫాలోవర్స్ పెరిగారా? లేదండి, బికాజ్ ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ కదా. నాకు అంటే మీరు కూరలు వండడాలు గట్ట అవన్నీ పెట్టి చూపించాలి గట్ట అంటే నేను యాక్చువల్లీ కూరలు వండను. సో నేను అది ఫేక్ చేయాలి ఇఫ్ ఐ హ్యావ్ టు డూ దట్. సో నాకు పెద్దగా వంట అది అంత ఇంట్రెస్ట్ అనిపించదు. మరి ఎట్లా ఇప్పుడు కుక్ ఇంట్లో మొదటి నుంచి. సో దిస్ సమ్హౌ మై హస్బెండ్ రియలైజ్ దట్ ఐ మే నాట్ బి ద పర్సన్ హూ విల్ కుక్ అట్ హోమ్ అని నాతో పాటు కట్నం లాగా ఒక వంట అబ్బాయిని కూడా తెచ్చాడు. వాళ్ళ అమ్మ ఇబ్బంది పడకూడదు, ఇటు నేను ఇబ్బంది పడకూడదు అని. సో హీ ఎన్ష్యూర్డ్ దట్ దేర్ సంబడి హూ ఇస్ హెల్పింగ్ బోత్ ఆఫ్ us. లేదా దానికి గొడవలు అయ్యేవేమో. ఆ పాయింట్లో కూడా మీరు లక్కీ అయితే. లక్కీ. వంటింటి వైపు వెళ్ళవలసిన అవసరం లేదు. లేదండి. వెరీ నైస్. అండ్ ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం ఉన్నా కానీ స్విగ్గీలు అవన్నీ వచ్చేటప్పటికి ఇంకా దట్ మేడ్ ఇట్ మోర్ ఈజీ. లైఫ్ అతను రాకపోయినా కానీ సరే ఒక ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తుంది అన్నది. సో ఇట్స్ బికమ్ వెరీ కన్వీనియంట్ దీస్ డేస్. చాలా మటుకు థింగ్స్ హావ్ బికమ్ వెరీ కన్వీనియంట్. లివింగ్ స్టైల్ బాగా కంఫర్టబుల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ రన్లో ఇప్పుడు మళ్ళీ మీరు క్యారెక్టర్స్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత హౌ ఈస్ ది రిసెప్షన్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండి మిమ్మల్ని ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో?
అంటే చాలా పీపుల్ ఆర్ వెరీ నైస్ అండి. ఇప్పుడు ఎవరైతే ఏ టీమ్స్‌తో అయితే నేను వర్క్ చేస్తున్నానో ఈ మధ్యలో, దే వెరీ వెరీ నైస్ అండ్ వెరీ టాలెంటెడ్. సో నాకు వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకోవాలనిపిస్తది. అంటే వాళ్ళు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందా అన్న థింగ్ దట్ comes in my mind అన్నమాట. సో దే ఆర్ డూయింగ్ దేర్ ఫిల్మ్స్ బ్యూటిఫుల్లీ అండ్ దేర్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఎంత రెస్పెక్ట్ఫుల్గా దే ఆర్ టాకింగ్ అండ్ బాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఐఎమ్ లైకింగ్ వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ డూయింగ్ దీస్ డేస్. ఓకే, అంటే మీకేమి డిసప్పాయింట్మెంట్స్ లేకపోతే హ్యూమిలియేషన్స్? లేదండి, ఐ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్ లైక్ దట్. సో నన్ను ఎప్పుడు అంటే ఇట్ వాజ్ జస్ట్ కేక్ వాక్ అండి మీకు, అంటే నల్లేరు మీద బండిలాగా? కేక్ వాక్ ఉండదు కదా. సో ఈ కొన్ని క్యారెక్టర్స్ కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అందరం వర్క్ చేస్తున్నాము, ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, సడన్గా అక్కడ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, మీకు చిరాకు వచ్చి ఏం చేస్తున్నావు అంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ఇన్ దేర్ వర్క్. ఇప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అన్నారు అని అనుకోండి, అంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ అలా ఉండింది ఆ మూమెంట్లో. సో ఫర్ మీ అట్ దట్ మూమెంట్ ఐ మే నాట్ అండర్స్టాండ్ దట్ వీళ్ళు నన్ను ఎందుకు అన్నారు, నన్ను అంటారా వీళ్ళు అని ఈగో హర్ట్ అయిపోయి కొన్ని ఉన్నాయండి. కొన్ని ఫేస్ చేసాను, చేయకుండా కుదరదు కదా కొన్ని, అంటే ఇనిషియల్ ఇయర్స్. ఇప్పుడైతే లేదు అసలు. ఇప్పుడు ఐ డోంట్ ఫేస్. మీరు సెటిల్ అయ్యారు, వాళ్ళు సెటిల్ అయ్యారు. సో ఇప్పుడు అంటే ఇనిషియల్ ఇయర్స్లో ఒకటి ఏంటంటే భయం, మేబీ యుల్ హ్యావ్ టు బీ క్వైట్ అండ్ లిసన్ టు ఇట్ అన్నది ఒక ఫియర్ ఉండేది నాకు కూడా. కానీ నౌ ఐ డోంట్ టేక్ ఇట్. So now I'm like, boss, please give respect, take respect. ఆ స్టేజ్ వచ్చింది మీకు? అంటే ఆ స్టేజ్ రాదు. సో ఐఎమ్ లైక్ నేను మీతో ఎలా ఉన్నానో మీరు నాతో అలా ఉండండి రిక్వెస్టే. ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ త్రో అన్ యాటిట్యూడ్ అరౌండ్ ఆర్ సంథింగ్, బట్ ఐ వాంట్ డీల్ విత్ పీపుల్ హు ఆర్ నైస్ టు మీ. ఎగ్జాక్ట్లీ. బట్ ఇంకొకటి అండి, అంటే ఇన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక నోషన్ బయట పబ్లిక్లో, సొసైటీలో, అదేంటంటే అంటే విమెన్ ఆర్ వాట్ యు కాల్ యూజ్డ్, లేకపోతే విమెన్కి ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. విమెన్ ఏ ఇండస్ట్రీలో లేదండి అది. సో people talk about film industry so much because we are always in the limelight, so that is there everywhere in the world. So and it also depends on ఉన్నారు అలాంటి ఇప్పుడు షార్క్స్ లేదే వాటర్లో ఉండదు కదా. సో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, బట్ మన లైఫ్ని ఎలా డీల్ చేస్తామో అన్నది ఇంపార్టెంట్. సో నో అండి, నోబడీ హస్ లేదు. I've always had nice people with whom I worked, and ఎవరన్నా కానీ అలాంటి వైబ్స్ ఇచ్చినా కానీ ఇట్ నెవర్ క్రాస్డ్ నా లైన్లోకి రాలేదు, మీ పరిధిలోకి రాలేదు. ఓకే. అంటే ఆ మధ్య కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఒకటి బాగా జరిగింది కదా ఇండస్ట్రీలో, అండ్ మీ టూ అనే మూమెంట్ తోటి సో దాదాపు ఇండియా అంతా వచ్చింది. సో మీరు అంటే ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇండస్ట్రీలో అన్నది బాగా అంటే ఇట్స్ లైక్ విమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అంటే విమెన్ ఆర్ ద బ్యూటిఫుల్ బీయింగ్స్ ఆన్ దిస్ వరల్డ్. సో వాళ్ళని ఎవరన్నా కానీ ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ లుకింగ్ లేడీ, పీపుల్ డూ దాట్. సో మనని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్ అండ్ సే సంథింగ్ టు మీ, యూ నీడ్ టు టెల్ దట్ పర్సన్ యూ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అండ్ యూ బెటర్ నాట్ క్రాస్ యువర్ లైన్. సో ఈ ధైర్యం ఎవ్రీ విమెన్లో ఉండాలి, భయపడకూడదు ఎప్పుడు. సో లేదు మనకి వాళ్ళు ఇలా అడిగితే మనం ఒప్పుకోకపోతే మన క్యారెక్టర్ రాదేమో అనుకొని ఫియర్లో ఉంటే ఇట్స్ నాట్ రైట్. సో యూ కెనాట్ డూ దాట్. సో ఆ ధైర్యం ఒక ఇండివిజువల్లో ఉండాలి అది. సో యూ హ్యావ్ టు ఫేస్ దాట్ అండ్ గెట్ బోల్డ్ ఇన్ లైఫ్. అంటే కెరీర్ గురించి భయపడతారు, ఎందుకంటే కొంతమంది ఎలాంటి ప్లేసెస్ నుంచి వస్తారు అంటే ఇది కాకపోతే వాళ్ళకి వేరే లైఫ్ లేదు అన్న అంబిషన్తో వస్తారు. సో వాళ్ళని I don't know. I mean, I have not actually met anybody అంటే I did meet a few people who faced really bad situations వాళ్ళ లైఫ్లో. కానీ అది ఆ మూమెంట్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో దే ఫేస్డ్ ఏదైనా ఫోర్స్కి లొంగిపోతారు. సో ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే మనం
మనకి ఇంకేమీ లేదు అవకాశం, మనం ఇదే ఇదే చెయ్యాలి ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనుకుంటే అనుకునే వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రెషర్కి లొంగిపోతారనమాట. లేదు యూనో నేను ప్రెషర్కి లొంగకూడదు, నేను ఏదైనా చేసుకోగలను లైఫ్లో అన్న ధైర్యం ఉంటే మనం ఎప్పుడు ప్రెషర్కి లొంగం. ఎస్, కరెక్ట్. అది ఉమెన్ అలవాటు చేసుకోవాలి మరి సినిమా ఇండస్ట్రీలో. చాలా కష్టం అండి ఇది. నేను ఇప్పుడు చాలా ఇప్పుడు మాటల్లో చెప్పడం కంటే ఆ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో దే వుడ్ హ్యావ్ ఫేస్డ్ హెల్ యునో వెన్ దే వెన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. సో వాళ్ళ గురించి అసలు నేను యునో మాట్లాడలేను. అండ్ ఐ కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ పీపుల్ హూ యాక్చువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ దెమ్ ఆల్సో, బికాజ్ యునో ఏం చెప్తాం వాళ్ళకి, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు. సో యునో ఓన్లీ థింగ్ ఇస్ మనం ధైర్యంగా వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు టెల్ దెమ్ దట్ నో మాతో వర్కౌట్ అవుదని చెప్పి. అంతే. కానీ బట్ వైసీ వెర్సా అన్నది కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు వీళ్ళ వల్నరబిలిటీ, వీళ్ళ తాలూకా నిస్సహాయ స్థితితో లేకపోతే వీళ్ళ అవసరమో అదే వాళ్ళని కొంచెం ముందుకి ఈ విషయాల్లో నడిపించే అవకాశం ఎక్కువ ఉంది కదా. వాళ్ళ అవసరాలు మనిషిని వెంట పెడతాయి కదా. అవునండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామని అనుకోండి, మనకి ఏదో అక్కడ వస్తువు అవసరం, వాడికి డబ్బులు అవసరం. సో ఇంకా యూనో ఇప్పుడు మనం అందులోనే కొనాలా లేకపోతే మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనాలి అన్నది మన డెసిషన్ ఉంటుంది. కొనాలా అసలు అన్నది మన డెసిషన్ ఉంటుంది. కాకుండా మనం సబ్స్టిట్యూట్ చూసుకోవచ్చా. సో కొంతమంది క్యారెక్టర్ చాలా మంచి అద్భుతమైన గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. దాన్ని వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని మన జీవితం మనం నడిపించుకోవాలంతే. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ మీటూలు మూమెంట్ కానీ లేకపోతే వీటికి అందుకే అవి డ్రాప్ అయ్యాయండి. ఎందుకంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ లాగా అయిపోయింది. అవును. సో నీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది. మీ టూ అయినప్పుడు నా దగ్గరికి ఎవరో వచ్చి ఒకసారి, అమ్మో మీ లేడీస్తో మాట్లాడితే భయం వేస్తోంది, మీరే మాట్లాడితే యునో ఎక్కడికో యునో ఇలా చేశారు నన్ను, అలా చేశారు నన్ను అనేస్తున్నారు అని. సో ఆ సిచ్యువేషన్లో ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు ఇట్, బికాజ్ I've never faced something like that. So I'm like, why are you even telling me? I mean, you know, you're guilty, you're probably telling this. So, you know, don't even come to me with something like this అని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఎవరు కవరప్ చేసుకునే అవసరం లేదండి ఎవరికన్నా కానీ. కవరప్ చేసుకుంటున్నారు అంటే యు నో వాట్ యు ఆర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మనం దాన్ని ఊరికే కవర్ చేసుకునే పరిస్థితి రాకూడదు. ఎప్పుడు వచ్చిందంటే యూఆర్ సమ్వేర్ యూఆర్ ఈల్డింగ్ అని అర్థం, అంతే కదా. సో అవన్నీ ఈ మూమెంట్స్ లేడీస్కి ఎప్పటి నుంచో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమైందంటే దే ఆల్వేస్ సే యునో ఇట్ వాజ్ అంటే ఇప్పుడు మీకు నచ్చి నాకు నచ్చి అన్నది యునో ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు, లేదు అప్పుడు అగ్రీ చేసింది లేకపోతే యూనో అగ్రీ చేశారు, ఇప్పుడు యూనో నేను ఎక్స్ప్లాయిట్ చేశాను అంటున్నారు అన్నది. సో దాన్ని ఎవరు అది కరెక్ట్ చేయలేరు కదా, చేయలేరు ఎవరు. ఇప్పుడు ఆ మూమెంట్ లో ఎవరు ఉండరు కదా, సాక్షులు ఉండరు కదా, యూనో దాన్ని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు. సో ఇప్పుడు నచ్చి అన్నది ఒక పక్కన పెడితే ఆ నచ్చడం ఫోర్స్ చేసింది అన్నది దాన్ని ఎలా చెప్పగలరు ఎవరన్నా కానీ. వీళ్ళు కరెక్టా చెప్పలేము, ఇటు మీ తరఫు నుంచి వైపు నుంచి వాళ్ళు కరెక్టా అని వాళ్ళు అంటారు, లేదు నేను కరెక్టే నన్ను నచ్చానని చెప్పారు అంటారు. సో ఇది ఎలా ఉందంటే వాళ్ళకి ఏంటంటే చెప్పలేదంటే మనకి యూనో ఈ రావేమో ముందుకెళ్ళమేమో అన్న అవకాశాలు పోతాయేమో చిన్న వాళ్ళకి యూనో వాళ్ళకి దే వాంట్ టు లివ్ ఆన్ దిస్ అన్నప్పుడు. సో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ అనమాట. చాలా అందరూ అంత స్ట్రాంగ్గా దాన్ని డీల్ చేయలేరు బికాస్ ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ప్రాస్పెక్ట్స్, కెరీర్. సో దట్ ఈస్ వేర్ నార్మల్గా చాలా మంది లొంగిపోవడం కానీ లేకపోతే లోబడిపోవడం కానీ అంతా ఇట్స్ ఎన్ అట్మాస్ఫియర్ కదండి. ఆల్ పీపుల్ మేక్ ద అట్మాస్ఫియర్, ఒకళ్ళ వల్ల అవ్వదు కదా. అబ్సల్యూట్లీ. అండ్ సినిమా ఇండస్ట్రీ ఇస్ సో గ్లామరస్, ఇందులోకి అంటే ఎట్లాగైనా రావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అవును, ఎంతో మంది. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలాంటిది అని మాట్లాడుకుంటారు కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి. సో యునో దట్ ఈస్ ది the glamour of the industry. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.